అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వర్సెస్ సనాతనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సనాతన హిందూ గ్రంథాల్లో ఎక్కడా సాయిబాబా ప్రస్తావన లేదనే వాదనలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయిబాబా ఆరాధనను సనాతనవాదులు వ్యతిరేకిస్తున్నారు. కానీ సాయిబాబా దేవుడా సద్గురువా అనే అంశాన్ని పక్కన పెడితే సాయిబాబా ముస్లిం అనే వాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా సాయిబాబా వారిని వివాదాల్లోకి లాగారు. ఇంతకీ అసలు సాయిబాబా ముస్లిమా కాదా? సనాతనానికి సాయిబాబా వ్యతిరేక? ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి సాయిబాబా ఉపాసకులు షిరిడి సాయి విశ్వ సమాజ్ ఫౌండర్ మైనంపాటి ప్రసాద్ గారు మనతో పాటు ఈ అంశంపై చర్చించడానికి ఉన్నారు స్టూడియోలో. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సనాతన, సాయి వర్సెస్ సనాతన ఎలా ఉంది చెప్పాలి మీరు ముందు. సాయి వర్సెస్ సనాతనం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సాయిబాబా అంటేనే సనాతనం, సనాతనం అంటేనే సాయిబాబా. కాబట్టి ఇది తెలియక జనాలు కన్ఫ్యూజన్లో జరుగుతున్నటువంటి టైటిల్ ఇది. చాలా చోట్ల సాయి వర్సెస్ సనాతనం అంటున్నారు. ఏది సనాతనమై ఉన్నదో దాన్ని సాయిబాబా జీవితాంతం ఆచరించారు. ఆయన దగ్గరకు వచ్చిన భక్తుల చేత కూడా ఆచరింపజేశారు. కాబట్టి వర్సెస్ కాదు ఇది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం సమాజ పరిస్థితులు మనం చూసినట్టయితే సాయిబాబా వారి యొక్క బోధ చాలా చాలా ప్రధానమైంది. ఎందుచేతనంటే చూడండి, ఈ రోజున ప్రపంచాన్ని మనం గమనిస్తే వివిధ మతాల మధ్య, దేశాల మధ్య ఈ యొక్క భేదభావం పెరిగిపోయి మూడవ ప్రపంచం యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటి చెప్పండి? మత ప్రాతిపదిక మీదే. ఏనాడైనా మానవ జాతి నాశనం అవటం అంటూ జరగటం ఉంటే అది మత ప్రాతిపదిక మీదే అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. అయితే మీరు సాయిబాబా ఉపాసకులుగా ప్రయాణం ఎప్పుడు మొదలు పెట్టారు? ఎలా జరిగింది? ఇది నా బాల్యం నుంచి అండి. సుమారుగా నాకు 13-14 సంవత్సరాల నుంచి అంటే ఒక రకమైన క్యూరియాసిటీ, అంటే క్వశ్చన్స్ వస్తుండేవి. అంటే అసలు దైవం అంటే ఏంటి, ఇది నమ్మకమా, ఇది వాస్తవమా, ఈ యొక్క అనేక ప్రశ్నల్లో నుంచి అంటే ఆ ప్రశ్నలకి సమాధానం వెతకటంలో నుంచి ప్రారంభమైంది. తర్వాత నాకు సుమారుగా 15-16 సంవత్సరాలప్పుడు మా గురువు గారు అయినటువంటి పూలమ్మ గారి యొక్క పాద దర్శనం జరగడం జరిగింది. కేవలం మా గురువు గారు పూలమ్మ గారి ఆశీస్సులు, సాయిబాబా అనుగ్రహంతో అమెరికా వెళ్ళటం జరిగింది. అమెరికా నా ప్రయత్నం లేకుండా కేవలం వారి అనుగ్రహం చేత వెళ్ళటం జరిగింది. అక్కడ గ్రీన్ కార్డు సంపాదించడం కూడా జరిగింది. కానీ ఆ ఉన్న కాలంలో నేను అక్కడ పెద్ద గొప్పతనాన్ని కానీ ఏమి చూడలేకపోయాను. అంటే సద్గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఎక్కడ ఆనందం ఉందో అక్కడే నిన్ను చేరుస్తారు. అయితే ఒక ప్రశ్న అడగచ్చు, మరి అలాంటప్పుడు మీరు అమెరికా వెళ్ళటం దేనికండి, ఎందుకు తీసుకెళ్లారు సాయిబాబా అంటే, అక్కడ ఏమీ లేదురా అని చూపించడం కోసం సాయిబాబా తీసుకెళ్లారు. ఇంతకన్నా గొప్ప అనుగ్రహం ఉంటుందండి, ఇంతకన్నా సత్య దర్శనం ఏముంటుంది? ఏదైతే ఆదిశంకరాచార్యులు చెప్పారో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఈ ఒక్కటి మనిషికి దర్శనం అయితే తప్ప ఆనందం రాదండి. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనం పుస్తకాలు చదివితే తెలియదు, మనం ఏదో సాధన చేస్తే తెలియదు. గురువు యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించినట్లయితే ఆ సత్యం మన మనసుకి గోచరం అవుతుంది. అప్పుడు అది ఎవరికైతే ఆ సత్యం గోచరం అవుతుందో, సత్యదర్శనం అయినట్టే, వారికి దుఃఖం కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఆ గురువుకి మనం ఏ రకమైన సేవ చేసినా కూడా అది వారు చూపించిన అనుగ్రహం ముందు అత్యంత అల్పమైందే. ఎటువంటిదంటే సూర్యుడి ముందు ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే దానికి ఏం విలువ ఉంటుందో అలాంటిదే. కాబట్టి జీవితాంతం వారి కృతజ్ఞతలుగా అంటే వారికి శరణుగా బ్రతకటం, వారికి ఆ కృతజ్ఞతాభావంతో జీవితాంతం ఉండటం, మనకి తోచినంత సహాయం మన తోటి భక్తులకి తోటి మనుషులకి చేస్తూ జీవితం ఆనందంగా గడపడమే తప్ప మరొక
ఆలోచన ఏం లేదు. అంటే మీరు గ్రహించింది ఏంటి సాయిబాబా ఉపాసకులుగా? సత్యాన్నండి. ఏది సత్యమై ఉన్నదో, ఏది ఉపనిషత్తులు వచిస్తున్నాయో, ఏది మహాత్ములు జీవితాంతం తపస్సు చేసి కనుక్కున్నారో, దేన్ని దర్శించారో, అది సాయినాథుని యొక్క అనుగ్రహం చేత, మా గురువుగారి యొక్క ఆశీస్సుల చేత దర్శించడం జరిగింది. అది ఏమిటి అనేది నోటితో చెప్పడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటేనండి, ఈ తత్వం అనేది అవాక్మానస గోచరం, అంటే వాక్కుకి మనస్సుకి అవతల ఉంటుంది. అది అనుభవ స్థితిని కూడా ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్తానండి. మీకు ఏదైనా స్వీట్ ఇచ్చి ఎలా ఉంది చెప్పండి అంటే ఏం చెప్తారు? తిన్నాక బాగుంది అంటే బాగుంది. బాగుంది డజంట్ మీన్ ఎనీథింగ్ కదా. మీకు 4-5 రకాల పదార్థాలు ఇస్తే మీరు ఇచ్చిన స్వీట్ ఎలా ఉంది అన్నాను అంటే అది కాదుగా. అంటే ఆఫ్టర్ ఆల్ మనం పొందినటువంటి ఒక అనుభూతినే మనం చెప్పలేం. ఇప్పుడు మీ దృష్టిలో బాగుంటాం వేరు. అయితే మన ఇద్దరికి కొంత అవగాహన ఉంది కాబట్టి బాగుంది అని నా స్థాయిలో నేను అర్థం చేసుకుంటా. కానీ ఎగ్జాక్ట్లీ మీరు ఏం పొందారో నాకు అర్థం కాదు కదా. అనుభవం చెప్పలేరండి. ఇది వాస్తవానికి అనుభవాన్ని మించింది. ఏమిటి అనుభవాన్ని మించింది అంటే దర్శనం అండి. అది ఎవరికి వారు గురువు యొక్క అనుగ్రహంతో పొందవలసిందే తప్ప అది ఒకరికి ఒక స్థాయి వరకు చెప్పగలరు అంతే. ఇవేవి కాదండి. ఇప్పుడు జనాలంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే చెప్పండి. సాయిబాబా అల్లా మాలిక్ అంటారు, లేకపోతే అంతా రాముడే అంటాడు. ఆయన నోటి నుంచి అని అంటారు. ముస్లిమ్స్ ఏమో సాయిబాబా మా దేవుడు అంటారు. హిందువులేమో లేదు సాయిబాబా మా దేవుడు అంటారు. మరి ఇంతకీ ఆయన ముస్లిమా లేకపోతే బ్రాహ్మడా ఇంకేదైనా? ఇప్పుడు 2 విషయాలండి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అనే దానికి ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకని మనకేం తెలియదు కాబట్టి. మనకి అదే అంటున్నా, ఎవరికి వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎవరి భావనలో వాళ్ళు ఉన్నారు. ఆ భావనకి వాస్తవికత సత్యం అయి ఉండాలని లేదు కదా. నేను ఒకదాన్ని చూసినప్పుడు ఒకటి అనుకుంటా, అది దేని మీద ఆధారపడి ఉంటుంది? నా ఇష్టం మీద, నా భావనల మీద, నా ఉద్దేశాల మీద, నాకున్న పరిజ్ఞానం మీద, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అది సత్యమై ఉండవలసిన అవసరం లేదు. వాస్తవంగా సాయిబాబా ఏంటి అని ఒక ప్రశ్న వస్తే ఇంకోటి వీళ్ళ ఉద్దేశం సాయిబాబాని ఏదో మతంలో ఇరికించాలని చూస్తున్నారు. హిందువా ముస్లిమా, ఈయన బ్రాహ్మణుడా, మరొకట అంటే దాని అర్థం ఏంటి? దే వాంట్ టు ఫిట్ సాయిబాబా ఇంటూ సంథింగ్. అది జన్మకాలం కాదు కదా, కోటి జన్మలు కూడా అయ్యే పని కాదు. ఎందుకో తెలుసా అండి, ఈ మతాలు కులాలు ఇవన్నీ కూడా మన సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని విధానాలు, జీవన విధానాలు అంతే. అవి పరిమితం. సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నాయి. నువ్వు ఇది పాటిస్తే ఇది, నువ్వు పాటించకపోతే అది, నువ్వు అది పాటిస్తే అది. సో ఒక రూల్ రెగ్యులేషన్స్తో ఉన్నది అనంతతత్వం ఎట్లా అవుతుంది? సాయిబాబా అనంతతత్వం. దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఫిట్ చేయడం అయ్యే పని కాదు. ఉదాహరణ చెప్పాలంటే ఒక పెద్ద ఏనుగుని చిన్న పూరి గుడిసెలోకి తోస్తున్నారు. పూరి గుడిసె లేచిపోతుంది. ఇది హాస్యాస్పదమైన విషయం, అంతే కదా, అజ్ఞానానికి సంబంధించిన విషయం. కాబట్టి విఘ్నులైన వాళ్ళు ఎవరు కూడా సాయిబాబాని ఒక మతపరంగా చూడరు. ఇప్పుడు సాయిబాబాని యథాతథంగా చూస్తే పరమ అజ్ఞానికి ఒక ఫకీర్లా కనిపిస్తారు. ఒక మహాతత్వవేత్తకి, దైవ దర్శనం చేసుకున్నటువంటి తంబెస్వామి లాంటి వాళ్ళకి, తర్వాత ఆనందనాథ్ మహారాజ్ గారి లాంటి వాళ్ళకి, చందోల్ రాఘవానంద శాస్త్రి గారి లాంటి వాళ్ళకి, వాళ్ళ మహాత్ములు, వాళ్ళ ద్రష్టలు, వాళ్ళ జీవితాన్ని దానికి ఆనందంగా దాంట్లో గడిపారు, వాళ్ళ ఆనందాన్ని పొందారు. వాళ్ళని అడిగితే సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. ఇప్పుడు ఏది కావాలో వాళ్ళ తాలూకాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అదే అజ్ఞానంలో ఉండి ఏమాత్రం ఆలోచన లేనివాడు ఆ సాయిబాబా ఫకీర్ అండి అంటాడు. వాడి మాటకి ఏం విలువ ఉంటుంది? ఎవరు చెప్పాలండి అసలు సాయిబాబా గురించి? ఈ రోడ్ సైడ్ మన సామాన్యమైనగా అజ్ఞానంలో నిత్యం కొట్టుమిట్టాడుతూ జీవితం ఏంటో తెలియకుండా ఎలా బ్రతకాలో ఎటుపోవాలో తెలియనటువంటి వాడా సాయిబాబా గురించి నిర్వచనం ఇచ్చేది? ఎంత హాస్యాస్పదమైన విషయం. దాని లోపల నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు చదివింది ఏంటి, నువ్వు ఏ గురువు సేవ చేసావు, నువ్వేం త్యాగం చేసావు, నీ జీవన విధానం ఏంటి? చాలా అజ్ఞానభూరితమైనటువంటి జీవితం. నేను వచ్చే సాయిబాబా గురించి ఒక కామెంట్ చేస్తానంటే నవ్వుకొని వెళ్ళిపోతారు తెలిసిన వాళ్ళు. కానీ మనం సాయిబాబా ఎవరో అని అడగవలసింది ఒక మహాజ్ఞానిని అడగాలి. భగవద్గీత ప్రకారం కూడా శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో అదే ఆచరిస్తారని చెప్పారు. అంతేగానే ప్రతి 3rd గ్రేడ్ వాడు చెప్పిన మాట వినకూడదు మనం. కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఏంటంటే మన చేతుల్లో ఏదో సెల్ ఫోన్ ఇష్టం వచ్చినట్టు
చెప్పుకుంటూ పోతున్నారు. అదే బాపతో ఉంది కాబట్టి దాని కింద ఏదో కామెంట్స్ రాస్తున్నారు. వాటికి ఏ రకమైన విలువ లేదు, ఒక స్టాండర్డ్ లేదండి. అయితే సాయిబాబాను సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ వారు ప్రయోగించిన వ్యక్తి అనే ఒక వాదన ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ అదే నిజం అనుకోండి, బ్రిటిష్ వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టేగా. ఇప్పుడు సాయిబాబా వల్ల హిందూ ధర్మానికి మేలు జరిగిందా అని చూస్తే, కీడు జరిగిందా చూస్తే అద్భుతమైన మేలు జరిగింది. ఏం జరగలేదు. ఏం జరిగింది చెప్పమనండి. అవును. ఇప్పుడు సాయిబాబా వల్ల ఏం జరిగిందండి? ప్రతి సాయిబాబా దేవాలయంలో అన్నార్తులకు భోజనం పెడతారు. అవును. ప్రతి చక్కగా గురువారం భజనలు చేస్తారు. అవును. మెడికల్ క్యాంప్స్ నడుపుతారు. అంటే సేవాపదంగా చెప్తున్నానండి. దానికన్నా కోటి రెట్లు ఉన్నతంగా ఉంది సాయిబాబా తత్వం. ఇది సేవ చేస్తున్నారు, సేవ ప్రదానం చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కదా. ఇది 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 చేయటం సనాతన ధర్మానికి వ్యతిరేకమా అనుకూలమా? సింపుల్ లాజిక్. దీనివల్ల ఎంతమంది హిందువులు మత మార్పిడి జరిగింది? ఒకవేళ మత మార్పిడి జరిగింది అనుకోండి, సాయిబాబా పేరు మీద మారినవాడు ఒక్కళ్ళేడు. రెండవది, సాయిబాబా మత మార్పిడికి వ్యతిరేకం. ఒకడు ఒక ముస్లిము మనలాగే అజ్ఞాని, వాడు సాయిబాబాని ముస్లిం అనుకున్నాడు. ఒకడిని ముస్లింగా మార్చి తెస్తే శబాష్ అంటాడు అనుకున్నాడు సాయిబాబా. ఒకడిని మార్చాడు, తీసుకొచ్చి బాబా నేను వీడిని ముస్లింగా మార్చాను అని చెప్పాడు. వాడినే వల్ల సాయిబాబా మార్చిన వాడిని, ఈ మార్చుకొచ్చిన వాడిని చెంప మీద ఒకటి కొట్టారు. కొట్టి ఒరే అబ్బను మార్చుకుంటావా అని చెప్పారు. సాయిబాబా పూర్తిగా ఈ మత మార్పిడికి వ్యతిరేకం అండి. అసలు మతమే చిన్నదిరా నాయన అంటుంటే మరి దాని లోపల మారటం ఏంటండి? ఒక అజ్ఞానం నుంచి మరొక అజ్ఞానంలోకి పోయినట్టు తప్ప మతం అనేది ఒక రకమైన జీవన విధానాన్ని ఇస్తుందండి. అది దేంట్లోకి మారినా ఒకటి ఆలోచించండి, ఎవడు దేంట్లోకి పోయినా సుఖం ఎవరికి ఉందండి? దాంట్లో పోయినా అందరూ ఏడుస్తూనే ఉన్నారుగా. ఇప్పుడు ఎక్కడన్నా ఒక మతంలో అందరూ ఆనందంగా ఉన్నారనుకోండి, మనం కూడా పోదాం పదండి. మతం నిర్ణయించదండి నీ ఆనందాన్ని, జ్ఞానం నిర్ణయిస్తుంది. ఆ జ్ఞానం లేనప్పుడు దేంట్లో ఉన్నా ఒకటే, నువ్వు దీంట్లో ఉన్న భారమే, దాంట్లో ఉన్న భారమే. కాబట్టి మతం చాలా పరిమితమైనది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ మతంలో ఉన్నవాడు ఆనందంగా లేడు, ఇది పరమ సత్యం. ఉన్నానని చెప్పనండి. ఒకవేళ ఉన్నాడంటే వాడు మతపరంగా కాదు. మీరు తీసుకోండి, ఆనందంగా ఉన్న వాళ్ళందరూ కూడా మతాన్ని దాటిన వాళ్ళే. ఆ అపరిమితత్వంలోకి వెళ్ళినప్పుడే నీకు ఆనందం వస్తుంది. ఉదాహరణ చెప్పాలనుకోండి, తుకారాం దివ్య ఆనందంలో జీవించాడు. జానాబాయ్, ముక్తాబాయ్, నామదేవ్, వీళ్ళంతా కూడా ఈ పరిధిని దాటిన వాళ్ళు. బాబా చెప్పింది అది, ఒరే నాయన నువ్వు దేంట్లో ఉన్నా ఒకటేరా, అది కాదు నీ ఆనందాన్ని నిర్ణయించేది, నీ యొక్క జ్ఞానము. అందుకోసమే సాయిబాబా మా మార్గము చాలా విభిన్నమైంది, విచిత్రమైంది అని చెప్పారు. ఏమిటది అంటే కేవలం కర్మకాండలో కూర్చోవడం కాదు. నువ్వు అది చేసావా, నువ్వు పూజ చేసావు, ఇంకోటి చేసావా, వాటి వల్ల ఏం లేదు. ఉంటే వీళ్ళు ఎవరైనా ఆనందంగా ఉండాలి. మనం చూస్తే అన్బయాస్డ్గా వీళ్ళు ఎవరు ఆనందంగా లేరు. ప్రతి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు, ప్రతివాడు బాధపడుతున్నారు. అంటే ఏంటి? నువ్వు దేంట్లో ఉన్నా ఒకటే, దేంట్లో రాదు. వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే ఇది దాటిన వాళ్ళు ఉన్నారంటే వాడికి మతం లేదు. వాడికే మతం లేకపోతే సాయిబాబాకు మతం ఉంటుందండి? ఆయన తీసుకొచ్చి మతాల్లో కులాల్లో పెట్టడం ఎంత పిచ్చి వ్యవహారం. సరే, అయితే అవతార పురుషులు సాయిబాబా ఒక్కటేనా అని సనాతనవాదులు ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు వాస్తవం చూస్తే మనకి ఇన్ని రకాలు ఉండరండి. ఇప్పుడు ఎవరెవరైతే సత్యాన్ని దర్శించారో వారిని జ్ఞానులు అంటారు, దాన్ని దర్శించిన వాళ్ళని అజ్ఞానులు అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో, అర్జున జ్ఞానులందరినీ నా రూపంగా దర్శించు అని చెప్పారు. అంటే ఉన్నవి రెండు కేటగిరీసే. ఇవన్నీ మనం అనేకం అనేది మన యొక్క అజ్ఞానం నుంచి పుట్టినవి తప్ప రెండే రెండు, అజ్ఞానము జ్ఞానము. వాస్తవానికి అజ్ఞానం లేదని తెలిస్తే జ్ఞానం అయిపోయింది. సింపుల్. దిస్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్. సాయి వర్సెస్ సనాతనం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, సాయిబాబాని ఎందుకు పూజించాలి? ఇంతమంది కాదు, అదని అంటున్నా. సాయిబాబా ఒక్కడే దేవుడా? ఇంతమంది లేరండి. కాదు, ఇంతమంది లేరు. ఉన్నది ఒకటే సత్యం. అసలు మనకు ఉపనిషత్తు చూస్తే మనకి ఈ విషయం అర్థం అవుతుంది. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఈశావాస్యం ఇదగం సర్వం, ఇదంతా కూడా ఈశ్వరుడే అయి ఉన్నాడు, ఈశ్వరుడు కానిది ఏమీ లేదు అని చెప్తున్నారు. అయితే అందరికట్ట అనిపిస్తుందా? అనిపించట్లా.
అందరికి ఇదంతా ఈశ్వరుని ఎక్కడ అనిపిస్తుంది? అది ప్రహ్లాదునికి అనిపించింది కదా. కాబట్టి వాస్తవం ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోలేనటువంటి మానవులు కోట్ల మంది ఉన్నారు. అంటే అక్కడ మన 2 సెక్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి సత్యాన్ని దర్శించిన వాళ్ళు, ఒకటి సత్యాన్ని దర్శించని వాళ్ళు. ఈ గోలంతా ఈ సత్యాన్ని దర్శించిన వాళ్ళలోనే వస్తుంది. ఒకటి ఉందా, అనేకం ఉందా? అనేకం ఉందా అంటే అనేకత్వంగా నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణ చెప్పాలంటే పంచదార పాకంలో నుంచి నేను చిలకలను వేస్తా, కోళ్ళను వేస్తా, పావురాలను వేస్తా, రకరకాల బొమ్మల్ని తీస్తా. మరి ఇప్పుడు అవన్నీ వేరా ఒకటే? అంతే ఇది కూడా. మూలతత్వం చూస్తే ఒకటే, అదంతా పంచదార పాకమే. విగ్రహాల విషయంలో కూడా అలాగే ఉంటారు. గణేశుడు చాలా పెద్దగా ఉంటారు, శ్రీకృష్ణుడు చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, సాయిబాబాకు ఉండదు. ఏంటి, ఎందుకు ఉండదు అనేది కూడా ఒక ప్రశ్న. అంటే చెప్తున్నా కదండి, ఎప్పుడైతే మనకి విగ్రహారాధన అనేది ప్రాథమిక దశ, ఈ సత్యాన్ని వదలకూడదండి మనం ఎప్పుడు. ఓకే. దురదృష్టం ఏమైందంటే సనాతన ధర్మంలో మన సత్యాన్ని వదిలిపెట్టాం, వీటి దగ్గర వచ్చి కూర్చున్నాం. విగ్రహారాధన మనకు ఎందుకు చెప్పారంటే ఏకాగ్రత కోసం పెట్టారండి. విగ్రహం నిగ్రహం కోసం. అంటే మన మనస్సు స్థిరంగా ఉండదు కాబట్టి, మనకి రూపం మీద ధ్యాస నిలబడుతుంది కాబట్టి దానిని మొదట ప్రారంభంలో చేయమని చెప్పారు. అంతేగాని ఆ విగ్రహమే పరమార్థం అని చెప్పలే ఎక్కడ. అంతే కదా, ఆ విగ్రహం మట్టితో కానీ, ఒక లోహంతో కానీ, చెక్కతో కానీ రకరకాల వాటితో చేస్తారు. అది ఎందుకు అంటే మన కోసం. శాస్త్ర ప్రకారం చూసినా అంతటా భగవంతుడు ఉన్నాడంటే ఆ మట్టిలో కూడా ఉన్నాడు కదా, అన్నిట్లో ఉన్నాడు కదా, అన్నిటికీ మించి నీలో కూడా ఉన్నాడు కదా. ఇది స్టేట్మెంట్, ఇది నా అనుభవంలో రాలా. అది వచ్చే వరకు కూడా నేను తప్పకుండా విగ్రహారాధన చెయ్యాలి అంటే ఒక సిస్టమ్ని మన సనాతన ధర్మం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇంతమంది భగవంతులు లేరు, హిందువులకి ఇంతమంది భగవంతులు లేరు. హిందువులకున్న భగవంతుడు ఒకటే ఈశ్వరుడు. అంటే అంతటా ఉన్నవాడని ఈశ్వరుడు అంటే మళ్ళీ విష్ణుమూర్తి కాదా అంటే అదొక అజ్ఞానం. అదే చెప్తున్నా కదండి, ఎప్పుడైతే మనం అసలు దాన్ని వదిలేసి ఈ చివరి దాన్ని పట్టుకున్నాం, ఇప్పుడు వచ్చిన సమస్యది. దిస్ ఈజ్ ఓన్లీ ఇంటర్మీడియట్, దిస్ ఈజ్ నాట్ ఫైనల్, ఇస్ ఓన్లీ బిగినింగ్. కానీ వాస్తవం మాత్రం అంతా ఒకటనే తెలుసుకునే దానికోసం విగ్రహాలు పెట్టుకున్నాం. దాన్ని నువ్వు ఎట్లయినా చేయొచ్చు. అయితే మనకి దానికి ఒక ఆగమ శాస్త్రం అని పెట్టారు. ఆ ఆగమ శాస్త్రమే దేవాలయాల్లో పెడతారు, ఇళ్ళల్లో ఉండదు. ఇళ్లలో భక్తి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రాలన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఒక పాజిటివ్నెస్ని అనేక మంది ఫాలో అవ్వటానికి వీలుగా పెట్టిన ఒక మార్గం అంతే. కానీ భక్తి దగ్గర ఏ శాస్త్రం పనికిరాదు, రాసి పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. భక్తి దగ్గర, జ్ఞానం దగ్గర శాస్త్రము పనికి రాదు. అంటే శాస్త్రము యొక్క పరిధి కూడా పరిమితమే, ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. శాస్త్రం కూడా పరిమితమే. ఎందుకని పనికిరాదు చెప్పంటారా? కాదు భక్తి అనేది ఒక ఎమోషన్, ఆ ఎమోషన్కి అవధులు ఉండవు. జ్ఞానము, ఇంటెలిజెన్స్, దానికి అవధులు ఉండవు. కాబట్టి ఈ 2 మార్గాల ద్వారా మనిషి ఆనందపడగలడు. ఇది వాస్తవం. కొంచెం గురువులను తెలుసుకోవాలండి, మనం ఏదో ఊహించడం కాకుండా. అయితే మరొక క్వశ్చన్ ఏంటంటే సార్, హిందువులకు సాయిబాబా దేవుడిగా చిత్రీకరించడంలో రోడ్స్ చైల్డ్ కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? రోడ్స్ ఒకటండి, ఇవన్నీ అర్థపర్థం లేని మాటలు. కుట్ర ఏమిటి? ఎవరి కుట్ర ఉంటుంది దీంట్లో? ఒకటి కుట్ర చేస్తే నువ్వు ఎందుకు పడుతున్నావు దాంట్లో? అంటే నువ్వు అంత అమాయకుడివా? నీకంటే ఆలోచన లేదా? అసలు కుట్ర వల్ల వాళ్ళు పొందిన లాభం ఏంటి? ఇవన్నీ అర్థం పర్థం లేనటువంటి మాటలు, బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇవి. దీని లోపల ఏ రకమైనటువంటి సత్యం లేదు. కాబట్టి సాయిబాబా మీరు చూడండి, బాబా వారి యొక్క ధర్మం ఏంటంటే మానవత్వం అండి. మొట్టమొదటి ఆయన ఏం బోధించారు? మనకు మానవత్వాన్ని బోధించారు సాయిబాబా. అలా ఉండటంలో ఏం బాధ ఉంది? నాకు అర్థం కాదు. రెండవది, సనాతన ధర్మానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? అసలు ఏ ఇబ్బంది లేదు. మరి దాని ప్రకారం చూసినట్టయితే దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన విషయం లేదు. మీరు చెప్పినట్టు పవిత్ర గ్రంథాల్లో ఎక్కడ షిరిడి సాయిబాబా కానీ, పుట్టపర్తి సాయిబాబా అని చెప్పేసి ఎక్కడ పేర్కొనలేదు కదా. ఇప్పుడు వీళ్ళు శాస్త్రం అంటున్నారండి, శాస్త్రాల్లో సాయిబాబా పేరు లేదు అనేది వాళ్ళ క్వశ్చన్, అంతేనా? ఇప్పుడు సూటిగా చెప్పవచ్చు. అలా అయితే మరి మధ్వాచార్యులు వీళ్ళ పేర్లు కూడా మనకు శాస్త్రాల్లో కనిపించవు. అయితే వాళ్ళ శాస్త్రం గురించి చెప్పారు. దీనికి సూటి సమాధానం ఏంటంటేనండి, శాస్త్రం అంటే ఏంటో మనకు తెలియాలి. శాస్త్రం అంటే ఒకే ఒక శాస్త్రం ఉందండి మనకి, ఇన్ని రకాల శాస్త్రాలు లేవు. ఆ శాస్త్రం వేదం. వేదమే మనకి పరమావధి. వేదాన్ని మించిన శాస్త్రం మనకి లేదు.
మరి చాలా శాస్త్రాల తర్వాత చెప్తారు. అవన్నీ కూడా వేదంలో చెప్పని దానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి అంతే, దానికి వ్యతిరేకం కాదు. కాబట్టి వేదం ఈజ్ ద ఫైనల్. వేదంలో 2 భాగాలు, ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ. కర్మకాండ మొత్తం కోరికలు తీర్చుకోవడం కోసం, నేను చాలా సింప్లిఫై చెప్తున్నా మీకు. యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా కోరికలు తీర్చుకోవడం కోసం. వాస్తుశాస్త్రం అనుకూలంగా ఉంటుంది, ఆయుర్వేదం ఆరోగ్యానికి పనిచేస్తుంది. కానీ ఇవేవి ఫైనల్ కాదు. ఎందుకో చెప్పమంటారా? ఇవి ఇన్ని ఉన్నా కూడా నీకు సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వగలిగిన శక్తి వీటిలో వేటికి లేదు. సింపుల్ అయిపోయింది. మొదటి భాగం లేపేశాం, అది కోరికల బ్యాచ్. సెకండ్ జ్ఞానం వచ్చింది. ఎందుకంటే దాని లోపలికి ఆనందం వస్తే దీనికి రారుగా. అది ఎక్కడ ఎండ్ అవుతుందో, వేదం ఎక్కడ అంతం అవుతుందో, అంటే కోరికలు తీర్చుకోవటం ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి వాస్తవాన్ని దర్శించాలనుకోవటం జ్ఞానకాండ. అది ఉపనిషత్. ఆధ్యాత్మికం అంటేనే, స్పిరిచువాలిటీ అంటేనే జ్ఞానం అండి. అదంతా భౌతికం. అది కోరికలు తెచ్చుకోవడం, యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా ఇది మన స్వర్గలోకాలు పొందడం ఇవంతా కూడా కర్మకాండలో ఉంది. జ్ఞానం ఎప్పుడు దాన్ని కోరుకోడు అసలు. ఎందుకంటే పరిమితం అది కొంతసేపే ఉంటుంది, దాంట్లో పూర్ణ ఆనందం రాదు. పూర్ణ ఆనందం కేవలం జ్ఞానంలోనే వస్తుంది. అయితే ఉపనిషత్తులు శాస్త్రమే, శాస్త్రానికి పరిమితి ఉంది. ఎందుకని చెప్పమంటారా? ఉపనిషత్తుల విషయం చెప్తుంది కానీ ఉపనిషత్తు నీకు దర్శనాన్ని ఇవ్వలేదు. అర్థమవుతుందా? నేను విషయం చెప్పచ్చు, ఏమండి మీరు ఈ డైరెక్షన్ వెళ్తే గుంటూరు వెళ్తారని చెప్తుంది, అది ఉపనిషత్తు చెప్పేది అంతే. కానీ ఉపనిషత్తుకి నేను గుంటూరు తీసుకెళ్ళి కూర్చోబెట్టే శక్తి లేదు. అది ఎవరికి ఉంటుందంటే, అది దర్శించిన గురువుకి నువ్వు సంసిద్ధంగా ఉన్నట్లయితే, నీకు అర్హత ఉన్నట్టయితే ఆ గురువు చూపించగలడు. అర్థమైందా? మనం చెప్పే శాస్త్రం అని కొట్టుకుంటున్నాం కదా, ఈ శాస్త్రం చాలా పరిమితమైనది. పాయింట్ టు బి నోటెడ్. విషయం అండి నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. ఏ కొంచెం గుజ్జున్న వాడికైనా ఈ విషయం తేలిగ్గా అర్థమైంది, పసిబిడ్డకు అర్థమవుతుంది వింటే. నాలెడ్జ్ ఈజ్ నెవర్ కంప్లీట్. ఎందుకో చెప్పంటారా? యూ ఆల్వేస్ యాడ్ టు నాలెడ్జ్, రైట్? ఎప్పుడైతే యాడ్ చేస్తున్నావు పరిమితమా అపరిమితమా? పరిమితం. అపరిమితం అనేది ఒక గురుసేవ వల్ల సత్య దర్శనం జరిగినప్పుడు మాత్రమే నీకు ఆ స్థితి వస్తుంది. అప్పటి వరకు రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్ అండ్ ఇట్స్ నాట్ పర్మనెంట్. గురుగారు, సాయిబాబా సచ్చరిత్ర, గురు చరిత్ర, సాయిబాబా చరిత్ర ఇలాంటివి ఉంటాయి కదా, ఎంతోమంది ఎన్నో దాంట్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు మేము ఏది చదవాలి, ఎవరు రాసింది చదవాలి అనేది ఒక సందేహం. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథానికి ఒకటి అథారిటీ ఉంటుందండి, వాళ్ళు రాసింది మాత్రం చదవాలి. ఎందుకని మిగతావి కరెక్ట్ అవునా కాదా అనేది ఇక్కడ చర్చ కాదు. ఎందుకు దాన్ని మనం తీసుకోలేం మిగతా వాటి కంటే, అవి వాళ్ళ భావాలు చూపుతారు. ఇప్పుడు నేను రాశాను అనుకోండి, నా భావం చాలా ఉంటుంది ఆ పుస్తకాల్లో. రామాయణం వాల్మీకి రాసినటువంటి రామాయణం, అది అథారిటీ. అలాగే సాయి సచ్చరిత్రలో అథారిటీ ఏంటంటే, మనకి దొరికినంత వరకు హేమాడ్ పంత్ గారు రాసింది తెలుగులోకి మణెమ్మ గారు ట్రాన్స్లేట్ చేశారు. మణెమ్మ గారు రాసింది మాత్రమే అది, ఎందుకంటే ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్. ఆమె ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. అక్కడ ఏముందో తెలుగు ఓవి రాశారు, రాసి దండం పెట్టారు. తర్వాత కొన్ని ఉన్నాయి, పత్తినారాయణరావు గారు రాసిన, అవన్నీ కూడా అవి అబ్రిడ్జ్డ్ వర్షన్స్, అవి కంప్లీట్ కాదు. దాని లోపల ఆ రచయిత యొక్క భావాలు చాలా ఉన్నాయి, ఆ భావాల్లో దోషాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దోషాలను కూడా మనం 2 రోజుల క్రితం ఆ సిఇఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే భావం తప్పకూడదు, మూలం ప్రధానం. నా ఉద్దేశాన్ని నాకు ఇట్లా అనిపించింది అని రాసిన దానికి ఏం ప్రామాణ్యత ఉంటుందండి? కాబట్టి అవి కొంచెం సరిదిద్దవలసిన అవసరం ఉంది. రెండోది కూడా అంటే సచ్చరిత్రలో ఆ రోజునేమన్నా ఇంత ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసే మెకానిజం లేదు మనకి. సచ్చరిత్రలో బాబా చేసిన లీలలన్నీ కూడా అక్కడ క్యాప్చర్ అయినాయా? ఏవో 2, 3 అయినాయి. అలా కాదు, ప్రతిదానికి ఒక మీటర్ ఉంటుందండి. ఆ సత్యాన్ని పట్టుకునే మీటర్ ఉన్న తెలిసిన వాడికి, అంటే నాడి పట్టుకోవడం చేతైన డాక్టర్ ఎలా తెలుసుకోగలడో, ఆ సత్య దర్శనం చేసిన వాడికి ఆ మీటర్ తెలుస్తుంది. అది ఒక్కటి పట్టుకుంటే చాలు, మనకు అన్నం అంతా ఉడికిందా లేదా అని ఒక గింజ అంటారు కదా, అలాగే ఇది కూడా సాయిబాబా గురించి తెలుసుకోవటం అనేది అంత తేలికైన విషయం కాదండి. సాయి సచ్చరిత్ర చందమా పుస్తకం కాదు ఏమండి, ఇది మహా ఉద్గ్రంథం, ఇది ఉపనిషత్తుల సారం, ఆ సత్యము యొక్క సారం అండి. సత్య సారం సాయి సచ్చరిత్ర. అందుకని దాదాపుల 4 మాటలు చాలు సాయిబాబా చెప్పినవి మనం అర్థం చేసుకోవడానికి. అంతేగాని అజ్ఞానులు
ఏవో అవి ఇవి పనికి మాల వాళ్ళకు తోచిన బుద్ధితో కనుక చూస్తే ఈ మనకున్నదే అజ్ఞానం, మనకున్నదే ద్వేషం. ఆ ద్వేషంతో ఇప్పుడు పచ్చకామర్లు వచ్చినట్టుగా ఏం కనిపిస్తుంది? లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. కాబట్టి దానికి ఒక స్థాయి ఉండాలి, దానికి ఒక స్థితి ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, పాండురంగ స్వామి గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? గుళ్ళో పూజారిని అడుగుతావా, పోయి తుకారాంని అడుగుతావా? తుకారాం చెప్పగలడు, ఈ మాత్రం జ్ఞానం ఉండద్దు. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడి స్థాయి ఏంటి అసలు, వాడి స్థితి ఏంటి, వాడి బతుకే వాడికి తెలియదు, వాడు ఎటుపోతున్నాడో వాడికి తెలియదు. వాళ్ళు చేసే కామెంట్స్ అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. మహాత్ములు చెప్పింది విన. అసలు ఫస్ట్ నీకు ఆ దృష్టే లేదురా బిడ్డ, నీకు ఆ పవిత్ర దృష్టే లేదు, నీ దృష్టే పాడైపోయింది. పాడైపోయిన దృష్టితో అనకూడదు, కానీ తల్లిని చూసినా నీకు ఎటువంటి భావాలు వస్తాయి? ఏం మనుషులండి అసలు, వీళ్ళ స్థితి ఏంటి అసలు, ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకి ఏం తెలుసని. కాబట్టి దృష్టి పాడైపోయిన వాడు సమాజానికి ప్రమాదకరం. ఇంకో విషయం చెప్పమంటారా, వీళ్ళు ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నా అంటున్నారు, ఒక రకంగా నాశనం చేస్తూ ఉన్నారు. ఎట్లాగా చెప్పమంటారా, అసలే హిందూ ధర్మంలో ఐక్యత లేదు, ఉన్నది ఎగిరిదంతే 6. ఈ 6లో 5 పంపిస్తామంటున్నారు. వీడెవడు అసలు పంపించడానికి? వాడు ఏమన్నా అథారిటీనా? అసలు హిందూ ధర్మానికి అథారిటీ ఎవరు లేరండి తెలుసా. మిగతా మతాల్లో ఉన్నట్టుగా ఒకళ్ళు ఎట్లా ఉండరు, హిందూ ధర్మానికి అథారిటీ ఉన్నారు. ఎవరో తెలుసా అండి? ద ట్రూత్. అది ఎవరికి తెలియదు. అందుకని అన్ట్రూత్లో బట్టి కొట్టుకుంటున్నారు. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేసి హిందూ ధర్మానికి మళ్ళీ తిరిగి తేలైనటువంటి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఏది? ఆ ముసుగులో మేమేదో దీన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి. మీరు ఎక్కడ ఉద్ధరిస్తారా? పెద్ద పెద్ద పీఠాధిపతుల వల్లే కాల. అది సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, నలుగురిని కలుపుకుపోయే విధంగా ఉండాలి. ఏదన్నా తప్పులుంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవాలి. ఎక్కడున్నా సరే. అంతేగాని ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, నాకొద్దని చివరికి నన్నంటగా నామాల కాకన్నట్టు వాడు ఎవడో చివరికి వాడు అక్కడే మిగిలాడు. వాడు మొహం చూసే దిక్కు లేదు. ఇప్పుడు ఆ స్థితికి దిగజారిపోతుంది హిందూ ధర్మం. కానీ వీళ్ళ చర్యలు చాలా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. హెచ్చరిస్తున్నాం, హిందూ ధర్మాన్ని పూర్తిగా విఘాతంలోకి తోసేటట్టుగా ఉన్నాయి వీళ్ళ మార్గాలు. కోట్ల మందిని నువ్వు వదులుకొని ఏం చేస్తావు నువ్వు? అసలు మనలో ఐక్యత లేదండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా సిగ్గుచేటిది. దాన్ని అంటే మన ఐక్యతని మనమే నాశనం చేసుకుంటున్నామని సుస్పష్టంగా సాయిబాబా పట్ల దీనికి అర్థం కానటువంటి అజ్ఞానులు మాట్లాడే మాటల వల్ల మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంతో ప్రమాదకరం మిత్రులారా. ఎవడా 5-6 మాట్లాడిన మాటలకు ఏం విలువ ఉంది అసలు? వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ మనకి ప్రమాణం తగుతున్నమ్మా అని చెప్పి అదే బ్యాచ్ పోవటం, కింద కూర్చొని ఊరికే పని పాట లేకుండా కామెంట్లు కొట్టడం. వాడు అసలు వాడిని నెత్తిన 10 రూపాయలు పెడితే రూపాయి పనికిరాని వాళ్ళు. ఎవరండి వాళ్ళు అసలు? సాయిబాబా ఉపాసకులుగా మీ జీవిత లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యం లేకుండా ఉండటమే. ఎందుకంటే ఏ లక్ష్యం ఉన్నా కూడా లక్ష్యం ఎప్పుడు ఉంటుందండి? ఏదో సాధిస్తే ఆనందం వస్తే ఉంటుందని కదా. ఇక్కడ లక్ష్యం ఏంటి? అంతా ఈశ్వరుడే, దాంట్లోనే ఉన్నాం అనే భావన. సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమా, లేకపోతే సాయిబాబా గురించి ప్రచారం చేయడమో, విగ్రహ ధ్వంసం ఇలాంటివన్నీ చేయకూడదని ఇలాంటి లక్ష్యాలు ఏమి లేవా? ఇది లక్ష్యం కాదండి, స్పందన వేరు, లక్ష్యం వేరు. ఇప్పుడు నేను వేడిలో వేలు పెట్టా, తక్కువ వెనక్కి తీస్తా, అది స్పందన. లక్ష్యం అంటే ఒక ఏం పెట్టుకుని దానికోసం పరిగెత్తడం, అట్లాంటిది ఏం లేదు. ఇది కేవలం స్పందన మాత్రం. అంటే ఇంత అయోమయ స్థితిలో పడిపోయినారు వీళ్ళు. కనీసం మాట్లాడకూడని వాడు మాట్లాడటం ఎంత ప్రమాదమో, మాట్లాడవలసిన వాడు మాట్లాడబోవడం అంతే ప్రమాదం అనే దృష్టితో రావడమే తప్ప ఇందులో పెద్ద సాధించేది లేదు, పెట్టేది. రైట్. సాయి వర్సెస్ సనాతనం కార్యక్రమానికి విచ్చేసి చాలా మంచి విషయాలు ఈరోజు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. జై సాయినాథ్. సో మతం కన్నా మానవత్వం గొప్పదని బాబా ప్రపంచానికి చాటిందే అదేనని, మన సనాతనం చెప్పింది అదేనని, సాయి దేవుడా గురువా అనే అంశమైన భక్తుల వ్యక్తిగత ఇష్టాలపైన ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సో ఈ కార్యక్రమాన్ని చూశారు కదా. మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.